హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది బుధవారం తీసానండి. ఈరోజేనండి మార్నింగ్ నుంచి నేను చేసుకున్న పనులు. ఇంకా 2 రోజులు ఉందండి, ఇంకా వరలక్ష్మి వ్రతము. ఇంకా ఈ రోజు నుంచే పనులు అయితే కొద్దిగా స్టార్టింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ లెగిసిన నుంచి అయితే ఫస్ట్ ఇల్లు తొట్టడం నుంచి అయితే పనులు అయితే స్టార్టింగ్ అయిపోతాయి కదా. ఈరోజు నేనైతే 6కి లేసానండి. 5:30 లేచిపోయాను, 5:30కి. ఇంకా మనం పాచిపనులు ఉంటాయి కదా, బ్రష్ చేసుకోవటం అవన్నీ అయ్యాక నేను ఫస్ట్ ఇల్లు గుమ్మలన్నీ తుడుచుకుంటున్నానండి. ఇంకా ఇల్లు తుడుచుకున్నాక ఈ పక్కన ఇక్కడ ఇలాగే డస్ట్బిన్ పెట్టేసుకుంటాను. అంటే ఇక్కడ తుడుచుకున్నవి, ఇంకా పొడి పొడి కాగితాలు ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఈ డస్ట్బిన్ అనమాట. ఇంకా కిచెన్లో వేరేగా ఉంటుంది. ఇంకా నేను ఈరోజు ఈ మెట్లన్నీ తుడుచుకోవాలండి. ఇంకా ఫస్ట్ మెట్లన్నీ తుడుచుకున్నాక ఇప్పుడు మొత్తం ఒత్తుకుంటున్నానండి. మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మావి ఇంకా మీద మెట్లు ఇంకా మధ్యన అనమాట. ఈ మొత్తం నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా రోజు తుడుచుకుంటాము. కాకపోతే ఇలా పూజలు ఏవైనా వచ్చాయి అంటే మంచి రోజులు ఇంకా నేను ఒత్తుకుంటాను అనమాట. ఇంకా బాల్కనీలో అయితే రోజు ఒత్తుకొని ముగ్గు పెట్టుకుంటాను. ఈరోజు మార్నింగ్ లేవగానే ఇది చేయలేదు, ఎందుకంటే మళ్ళీ మెట్లన్నీ క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ చెత్త అవుతుంది కదా. అలా అనేసి నేను మొత్తం ఒకేసారి చేసుకొని ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మొత్తానికి ఇలా చూడండి, ఇవన్నీ అయితే పెయింట్ ముగ్గులు అనమాట. ఇవి మా చిన్నమ్మాయి మ్యారేజ్కి నేను ఈ ముగ్గులు వేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఈ మెట్లంతా ముగ్గులు వేసే పని అయితే లేదు. ఇంకా చిన్న చిన్నవి అయితే వేస్తాను. ఈరోజు మరి వేయలేదండి, ఇంకా ఓపిక లేకపోతుంది. పెయింట్ ముగ్గులు ఉన్నాయి కాబట్టి అనేసి నేను మొత్తం తుడిచేసి మెట్లు మొత్తం ఒత్తేసుకున్నాను. చూడండి, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవి మీద నుంచి అనమాట. మాత్రం పెయింట్ ముగ్గులని చక్కగా ఉంటాయండి. ఇప్పుడు వేసినట్టుగానే బాగానే కనిపిస్తాయి. ఇంకా ఇప్పుడు ఈ ముగ్గు అయితే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఈ ముగ్గు పద్మ ముగ్గు వేసుకున్నాను. లక్ష్మీ పాదాలు పెట్టుకున్నానండి. ఇంకా గుమ్మాలకి అది పసుపు అన్నీ ఇంకా రేపు చెయ్యాలండి. రేపు ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడే మా ఫ్రెండ్ అనమాట వాడమరాలు చెట్టు చిన్నది ఇక చూడండి ఇలా పంపించింది. ఇప్పుడే ఆ పాప వచ్చి ఇచ్చింది. ఇంకా ఇక్కడ పెట్టేశానండి. ఇంకా సాయంత్రం దీని పని చూడాలి. ఇంకా నేను ఉంచుకోవాలి. ఇంకా నైట్ 8 అయిందంటే నేను నిన్న కొద్దిగా స్టిచ్చింగ్ పని నాకు ఉండిపోయిందండి. స్టిచ్ చేసుకొని ఉండిపోయాను. నేను మిషన్ ఎక్కాను అంటే కొంచెం పనులు అయితే ఆగిపోతాయండి. కిచెన్లో నిన్న నైట్ కొద్దిగా గిన్నెలు అయితే ఇలా ఉండిపోయాయండి. అందుకే మార్నింగ్ లేసి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఏ మాటకైతే ఆ మాట చెప్పుకోవాలండి. మనం నైటే అన్ని కిచెన్లో పనులు చేసుకుంటే మాత్రం మార్నింగ్ మనకి చాలా బాగుంటుందండి. ఇలా పనులుగా ఉండిపోతే మాత్రం ఇంకొంచెం టెన్షను, ఇంకా అసలు మంచిగా అనిపించట్లేదండి. నాకైతే గొప్ప చిరాకు వచ్చింది ఈరోజు అయితే. అయినా ఏం చేస్తాం, తప్పదు కదా, చేసుకోవాలి. అలా అనేసి నేను మార్నింగ్ మళ్ళీ బయట ఈ పని అన్నీ అయ్యాక మళ్ళీ కిచెన్లోన ఈ గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. ఎప్పుడైనా నేను ముందు రోజే చేసుకుంటాను. నిన్న కాస్త స్టిచ్ చేసుకున్నానండి. నావేని వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇంకా నాకే చీరలు కావాలి, బ్లౌజులు కావాలనేసి నా గురించి నేనే కుట్టుకున్నానండి. ఇంకా అందుకే కాస్త లేట్ అయిపోయింది. ఇంకా 12 వరకు నైట్ అయితే నాకు నిన్న అయ్యిందండి. ఇంకా ఇలా నేను ఈరోజు మార్నింగ్ అనమాట ఇవన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. ఇంకా నేను నిన్న స్టవ్ అన్నీ నిన్న క్లీన్ చేసుకున్నానండి. ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. నిన్న మధ్యాహ్నం కూడా ఆ గిన్నెలు కూడా తోమాను. రాత్రి ఉండిపోయాయండి. ఇంకా పువ్వులు చూడండి, ఈరోజు కొద్దిగా పువ్వులు పూసాయి. మందారాలు 2, గులాబీలు ఒక 4 అయ్యాయి. ఇంకా నా స్నానము అది అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గర నిన్నటివన్నీ ఈ సామాన్లన్నీ తీస్తున్నానండి. ఈ పాసి పువ్వులు అన్నీ తీయాలి కదా. ఇంకా నేనైతే రోజు ఈ దేవుడి సామాన్లు అయితే రోజు తోముకుంటానండి. ఏ రోజు ఆ రోజు తోముకోవాలి మనము. దీపం కుందులు, ప్రసాదం ప్లేట్లు అవన్నీ ఏ రోజు ఆ రోజు తోముకుంటే మనకి మంచిదండి. భగవంతునికి మనము చక్కగా భక్తి మీద ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ఒక చిన్న గుడ్డతో ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ గూట్లో ఇలా చిన్న చిన్న టైల్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఈ దేవుడి సామాన్లన్నీ తోముకున్నానండి. నేనైతే రోజు పితాంబరి పౌడర్తోనే క్లీన్ చేసుకుంటానండి. చక్కగా వస్తాయి. ఇంకా రేపటికి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇంకా ఇక సంతోషమాతకు మాత్రం నాకు రోజుకు ఒక్క మందార పువ్వైనా పోస్తుందండి. ఇంకా సాయిబాబాకి గులాబీ పువ్వు ఎలాగైనా పోస్తాయి. ఇంకా ఈరోజు నైవేద్యంగా కొద్దిగా ద్రాక్ష పళ్ళు అయితే నేను దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఈ దీపాలు నేను సాయంత్రంకి ఇంకా సాయంత్రం సంధ్య దీపం కోసం అమర్చుకుంటున్నానండి. ఇంకా సాయంత్రం నేను దేవుడి గూడైతే మరి ముట్టను అనమాట. కిందన అమర్చుకొని ఉంచేసుకుంటాను దీపాలు అవి.
ఎందుకంటే నాన్ వెజ్లు ఇవి ఒక్కొక్కసారి ఉంటాయి కాబట్టి నేను దేవుడు గుడి మరి సాయంత్రం అయితే ముట్టుకోను. ఇంకా లాస్ట్లో నా పూజ మొత్తం ఇలా కంప్లీట్ అయ్యిందండి. ఏవో చిన్న చిన్న నామాలు స్తోత్రాలు అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను చదివేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మా వారైతే రొయ్యలు పట్టుకొని వచ్చారండి. అయితే మార్నింగే వెళ్ళి పచ్చి రొయ్యలు పట్టుకొని వచ్చారండి. రొయ్యలు ఇంకా బీరకాయలు పట్టుకొని వచ్చారు. రొయ్యలు బీరకాయ కూర చేయమన్నారు. ఇంకా రొయ్యలు క్లీనింగ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. క్లీన్ చేసేసి తెచ్చేస్తాను అని చెప్పారు. కాకపోతే నాకు అలా నచ్చదు. అలాంటప్పుడు మనకి చాలా ఇసుక అయితే ఉండిపోతుందండి. ఎంత క్లీన్ చేసినా కూడా రొయ్యల్లో మనకి కొద్దిగా ఇసుక ఉండిపోతుంది. మన చేతులతో మనమే ఈ తొక్కలు తీసుకొని నేనైతే చక్కగా తీస్తానండి. ఈ పొట్టు మొత్తం నేను ఈ బుర్రలు అన్నీ తీసేస్తానమాట. ఏవి ఉంచను. మొత్తం చక్కగా నేను క్లీనింగ్ అయితే చేసేసుకుంటానండి. రొయ్యలు కూడా మరీ చిన్న సైజు ఏం కావండి. నాకు తీయటానికి కూడా చాలా ఈజీగా ఉంది. కొద్దిగా మీడియం సైజులోనే ఉన్నాయి. మరీ పెద్దవైనా మాకు నచ్చవు. ఈ సైజులో అయితే ఎప్పుడైనా మేము తెచ్చుకుంటామండి. మొత్తానికి నా రొయ్యలు అయితే క్లీనింగ్ అయితే అయ్యిందండి. చూడండి, రొయ్యలు అయితే ఇన్ని వచ్చాయి, తొక్కలు మాత్రం చాలా వచ్చాయి, చూసారు కదా. ఇంకొక పని ఏంటంటే ఈ రొయ్యలు చేశాక ఈ తొక్కలు మాత్రం వెంటనే వెళ్ళి ఎక్కడైనా పారేసి వచ్చేయాలండి. లేకపోతే ఇంట్లో ఉండలేము. మళ్ళీ మాకు చెత్తబండి అయితే మార్నింగ్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ నైట్ కూడా ఒక చిన్న బండి ఒకటి వస్తుంది, కానీ అప్పటి వరకు అంటే ఇంట్లో నా స్మెల్ అయిపోతుందండి వేడికి దీనికి. ఇంకా వేడైతే చాలా దంచేస్తుందండి. నాకే ఇలా ఉందా ఏటా అనేసి అనుకుంటాను. చెమటలు అయితే ఎక్కువగా కారిపోతూ ఉంటాయండి. ఇంకా రొయ్యలు నేనైతే ఒక పాలిథిన్లో పెట్టేశాను. ఇంకా ఏటో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుద్దామా అని అనుకుంటున్నాము. ఎందుకంటే నాకే చెమటలు వస్తున్నాయి ఏటో ఇలాగనిసి నేనైతే అనుకుంటున్నానండి. పూర్తిగా అలాగా కారిపోతూ ఉంటాను. అలా ఉంటుంది నా పరిస్థితి. ఇంకా గిన్నెలు తోముకున్నాక అదొక పని అయితే ఇంకా పేర్చుకోవడం ఒక పని అండి. గిన్నెలన్నీ పేర్చుకున్నాక రొయ్యలు కూడా నేను శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు బీరకాయలన్నీ కట్ చేస్తాను. బీరకాయలు చాలా పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా ఈ బీర పొట్టు వస్తుంది కదా, దీంతో చాలామంది పచ్చడి చేసుకుంటూ ఉంటారు. మేము ఒకప్పుడు చేసుకునే వాళ్ళమండి. ఇది నేను ఒక సప్తగిరి ఛానల్లోనే డీడీ ఛానల్ ఏదో చూశానండి. అందులో మనకి కొన్ని టిప్స్ ఇస్తారండి, మనకి కిచెన్ టిప్స్. అందులో ఆరోగ్యమైనవి ఇవన్నీ చూపిస్తుంటారు. దాంట్లో నేను విన్నాను, బీర పొట్టుతోని మనము చట్నీ గట్రా చేసుకోకూడదు, బీర పొట్టు తినకూడదు అని దాంట్లో నేను విన్నాను. బీరకైతే మనం పచ్చడి అది చేసుకోవచ్చు, కానీ ఈ ఒట్టి పొట్టుతో చేసుకుంటారు చూడండి, అది మాత్రం చేయకూడదు. అందుకే నేను ఇది మొక్కల కోసం అనేసి ఈ పొట్టు మొత్తం వేరే పెడుతున్నాను. కిచెన్ వేస్ట్ మొత్తం నేను మొక్కల కోసం కిచెన్ కంపోస్ట్ చేస్తున్నానండి. దాంట్లో అయితే నేను ఇవంతా పడేస్తాను. ఒకసారి మనం విన్నాక మళ్ళీ అదే చెయ్యాలి అంటే అవ్వదు కదా. నేను మాత్రం అలా చేయనండి. ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేసుకున్నానండి. బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటా అన్నీ ఇప్పుడు కర్రీ కోసం అనేసి నేను ప్రిపేర్ అనమాట. ఇంకా ఇవన్నీ చేయడానికైతే ఇప్పుడైతే టైము నాకు ఒక 10:30 అయ్యిందండి ఇవన్నీ అయ్యేలాగా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను ఈ కూర అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కళాయిలోని. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే వేసుకుంటామండి మేమైతే. రొయ్యల కూరలోని గట్రా కొద్దిగా ఉల్లిపాయలు నేను మీడియం సైజ్ 4 వేసాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలాగా నేను ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నానండి. రైస్ ఎంత కొద్దిగా పెట్టినా కూడా ఇంకా కొద్దిగా అయితే మిగిలిపోతూ ఉంటుందండి, ఏంటో కానీ. మా ఇంట్లో కూరలు కొంచెం ఎక్కువగానే తింటామండి, అన్నం కొంచెం తక్కువ తింటాము. కూరలు ఎక్కువగా ఉండాలి మా ఇంట్లోని. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. ఇంకా ఈ రొయ్యలు కడగాలి అంటే కూడా బాగా వాష్ చేసుకోవాలండి. నేనైతే 5-6 సార్లు అయితే బాగా కడుక్కుంటాను. ఇంకా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా బాగా మనం రొయ్యల్ని వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఎక్కువగా మా ఇంట్లో రొయ్యలు బీరకాయ కూర నేను ఆల్రెడీ మన ఛానల్లో కూడా పెట్టానండి, కుకింగ్ వీడియోస్లో ఉంటుంది. అయితే మొత్తం ఈ బీరకాయ ముక్కలన్నీ ఇప్పుడు వేసేసుకోవాలండి. చూసారు కదా, కళాయి నిండిపోయింది, కానీ బీరకాయలు సగ్గిపోతాయండి. అది తగ్గిపోద్ది, మనకి మగ్గిపోతాయి కదా, మగ్గిపోతే కొంచెం అయిపోద్ది. ఇలా మనం కుదుపుకోవాలన్నమాట. కుదుపుకుంటే ఆ బీరకాయ ముక్కలన్నీ మనకి మగ్గిపోతాయి. ఇంకా కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది శ్రావణ మాసం నాన్ వెజ్ తినరండి. మా ఇంట్లో మాత్రం కుదరదు, మా వారు ఒప్పుకోరండి. వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎందుకులే అనేసి నేనైతే
తినేస్తాను. మా ఇంట్లో అయితే ఆదివారం, మంగళవారం, బుధవారం మాత్రం నాన్ వెజ్ ఉంటుంది. అందుకే ఈరోజు నేను దేవుడికి సంబంధించినవి ఏమీ పనులైతే చేసుకోలేదు. ఒక్క మెట్లు క్లీనింగే చేసుకున్నానండి. రేపటి నుంచి రేపు మళ్ళీ తలస్నానం చేసుకొని ఎల్లుండికి కావలసినవి పువ్వుల దండలు కట్టడం అవని, గుమ్మాలకి పసుపు కుంకాలు రాసుకోవటము, ఇల్లు క్లీనింగ్లు, దేవుడి సామాన్లు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు అవన్నీ క్లీనింగ్ చేసుకోవాలండి. రేపు నాకు చాలా పని అయిపోతుందండి. ఇంకా ఈరోజైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇంకాస్త ఉందండి. ఇంకా నేను బ్లౌజులు కుట్టుకున్నాను కానీ ఇంకా శారీస్కి ఫాల్స్లు కుట్టుకోవాలి. ఇంకా నా అన్నం కూడా ఉడికిపోతుందండి, అన్నం అయిపోతుంది. ఇప్పుడు నా కూర కూడా అయిపోయిందండి. ఇది మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు 11:30 వరకు నా వ్లాగ్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.